సకల విద్యాసనాథ కవిసార్వభౌమ శ్రీనాథుని శృంగార నైషధము రెండవ భాగము. రచయిత ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు. అస్తమాశ్వాసమున వైతాళిక గీతములలో ప్రాతకాలమందలి కాక కోకిలముల కూతలను కౌ కౌ తూహి అను పద ప్రత్యయములను వాడుచు సంస్కృత వ్యాకరణ పాండిత్య స్ఫోరకముగను యథామూలముగను ఈ క్రింది పద్యమును వర్ణించి ప్రాతకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్త్రంబులోన్ దాతజ్ఞస్థానులు చెప్పుండెవ్వియును చందంబొప్ప గౌకౌయనం జాతుర్యం బలరారనుత్తరము విస్పష్టంబుగాంగోకిల వ్రాతంబిచ్చె తుహీ తుహీయని గృహారామ ప్రదేశంబులన్. సంస్కృతమునందు ప్రథమ మధ్యమ పురుషైక వచనములలో తూ హీ అను ప్రత్యయములకు వైకల్పితముగా తాత్ అనునది ఆదేశముగా వచ్చునని తుహ్యోస్తాత జ్ఞాసిష్యన్యతరస్వాం అను పాణిని సూత్రము చెప్పుచున్నది. దానిని పురస్కరించుకొని మూలకర్త ప్రాతకాలమున కాకి తాతజ్ఞాదేశమునకు స్థానులేవని అడుగుచున్నట్లుగా కౌకౌ అని అరచననియు, నా ప్రశ్నమునకు కోకిల తుహి అని ప్రత్యుత్తరమిచ్చెననియు చమత్కారముతో కూడిన కల్పనము కావించి శ్లోకము వ్రాసియున్నాడు. శ్రీనాథుడు దానిని యథామాతృకముగా ననువదించి తన ప్రగల్భతను ప్రకటించి ఉన్నాడు. ఈ విధముగా మూలకారుడెడనెడ ప్రదర్శించిన బహుశాస్త్ర పాండిత్యమున అనుగుణముగా శ్రీనాథుడు అనువాదమును సాగించి ఆంధ్ర కావ్యమునకు మూలతుల్య గౌరవమును ఆపాదింపజాలినాడు. మూలమునందలి భావములకెట్టి లోపమున గలుగకుండా శ్రీనాథుడు తెలుగు పలుకుబడుల సొగసుట్టిబడునట్లవలీలగా రచించిన పద్యములు అనేకములున్నవి. అట్టి వానికొండు రెండు ఉదాహరణములు మాత్రం ఒసంగెదను. హంస దమయంతితో నలుండు తప్ప నన్యుడామెను వరించుటకు పాత్రుడు కాడని చెప్పుచు బ్రహ్మ నిర్ణయము కూడా నట్లే ఉన్నదని సూచించు సందర్భమున శ్రీహర్షుండు విధిం వధూ సృష్టిమపృచ్ఛమేవ తద్యానయుగ్యో నలకేళియోగ్యాం త్వన్నామవర్ణా యువకర్ణపీత మయాస్య సంక్రీడతి చక్రచక్రే అను శ్లోకమును రచించెను. శ్రీనాథుడు దీనిని అడిగితి నొక్కనాండు కమలాసను తేరికి వారువంబనై నడచుచు నుర్విలో నిషధనాథుని కెవ్వత యొక్క భార్య అయ్యడునని చక్రఘోషమున నించుక ఇంచుకగాని అంత ఏర్పడ విననైతి నీవనుచు బల్కిన చందము దోచమానిని అని ఎంతో సులభముగనో సహజముగనో అనువదించెను. ఇందలి ఇంచుక ఇంచుకగాని ఎంత ఏర్పడ విననైతి అనుదానికి సరి అయిన పదములు మూలమున లేకున్నను అచ్చటి అభిప్రాయం అంతే. కర్ణపీతా ఇవ అను మూలమునందలి ఇవ శబ్దము స్వారస్యమెందు మనోహరముగా వివరింపబడినది. సప్తమాశ్వాసమున నలదమయంతుల విహారమును వర్ణించు సందర్భమున శ్రీహర్షుండు రచించిన యౌకురంగ మదకుంకుమాంచితౌ నీలలోహితరుచే వధూకుచే సప్రియో రచితయోహ స్వయంభువో రాచిచార నఖకింసుకార్చనం అను శ్లోకమును శ్రీనాథుడి క్రింది పద్యమున హృద్యముగా అనువదించెను. కుతుకమునంగురంగ మదకుంకుమ జచ్చ వహించి నీలలోహిత రుచులై స్వయంబులై ఈహిత సౌఖ్య విధాయులైన యయ్యతివ పయోధరంబులకు నర్ధనిశా సమయంబునన్ సమంచిత నఖకింసుకార్చనం చేసే మహీపతి భక్తి ఏర్పడన్. ఇందు నీలలోహిత రుచులు స్వయంభులు అను పదములు కుచములకు శివునికి కూడా అన్వయించుచున్నవి. భక్తి ఈహిత సౌఖ్య విధాయులు అను పదములను శ్రీనాథుడు స్వయముగా చేర్చినను వానికి కూడా రెండర్థములు స్ఫురించుచున్నట్లొనరించి భావమునకు పుష్టి కలిగించెను. ఆంధ్ర నైషధమున శ్రీనాథుడు స్వయముగా రచించి సందర్భానుగుణముగా నందందు జొప్పించిన పద్యములు కూడా కొన్ని ఉన్నవి. వివాహానంతరము దమయంతి నలునితో నిషధ రాజధాని కరుగు సమయమున భీమరాజు కూతును గౌగలించుకుని గద్గద స్వరంబున కొంత హితోపదేశము కావించెను. మూలమున నీ సందర్భమున నొక్కటే శ్లోకమున్నది. శ్రీనాథుడిచ్చట అభిజ్ఞాన శాకుంతలమునందలి శుశ్రూషస్వగురూన్ అను శ్లోకమునందలి భావమును అనుకరించుచు ఒక చక్కని సీసమును రచించెను. తరువాత దమదమనులు సోదరికి సుగంధ ద్రవ్యములను అమూల్యాభరణములను పశువునకై 100 గ్రామములు నొసంగినట్లు తెలుపు పద్యములు కూడా శ్రీనాథుడు కల్పించినవి. స్వయంవరానంతరం ఇంద్రాదులు నలదమయంతులకు వరములిచ్చిన పిమ్మట సరస్వతీదేవి నలునికి చింతామణి మంత్రమును ఉపదేశించెను. ఈ సందర్భమున శ్రీనాథుడు స్వయముగా రచించి చేర్చిన పద్యములు 3 ఉన్నవి. వీనిని సరస్వతి నలునికి తెలిపియుండెను. అందొకటి చింతామణి దివ్య మంత్రమూర్తి అయిన సరస్వతిని దలచినచో నయత్నముగా సారస్వతము గలుగుననియు, మరొకటి విషఃకాలమున నలదమయంతి కర్కోటక ఋతుపర్ణులను దలంచువారికి కలి కల్మషములు పొందవనియు తెలుపుచున్నవి. మూడవది క్రింది సీస పద్యము. కలియుగంబునయందు గాశ్మీర భూమిలో మత్పీఠమున
ధరామరుడు పుట్టు శ్రీహరుండనంగ శేషాహి అంశంబున నతడు మామల్ల దేవ్యాఖ్యయైన తన భార్యయందుం జింతామణి మంత్ర చింతన ఫలంబుగ నొక్క తనయుంగాంచు కల్పించునతనికి ఆకాశ వాగ్దేవిత శ్రీహర్షుండనియడు చిహ్నంబు వానికి ఈరేడు విద్యలు వచ్చియుండు వాడు ఖండనకారుడు వాడు సుకవి కావ్యముఖము వానిచే గలుగు నీకు నిర్మలంబైన సత్కీర్తి నిషధరాజ. ఇది శ్రీహర్షుండను మహాకవి జనించి కావ్యము ద్వారా నలునికి అఖండ కీర్తి కలిగించునని వర్ణించుచున్నది. ఈ ఘట్టము చదువునప్పుడు శ్రీనాథుడు కూడా శ్రీహర్షుని వలె చింతామణి మంత్రోపాసకుడేమోయను అనుమానం ఉదయించుటే కాక అతడు తన కావ్యము ద్వారమున సైతము నలుని కీర్తి లోకమున వ్యాపించునని యజ్ఞాపదేశముగా చెప్పుచున్నాడేమోయని స్ఫురింపక మానదు. నైషధీయ చరితము ద్వారా శ్రీహర్షుండు యావత్ భారతమందే కాక ఖండాంతరముల యందును శృంగార నైషధము ద్వారా శ్రీనాథుడు ఆంధ్రదేశమందును నలుని కీర్తిని వ్యాపింపజేసిరనుటలో అతిశయోక్తి లేదు. నైషధ కావ్యమునందే తద్రచనకు సంబంధించిన ఈ కల్పనమెంతో చమత్కారముతో కూడి శ్రీనాథునికి శ్రీహర్షుని ఎడగల యపారమైన గౌరవభావమును వెల్లడి చేయుచున్నది. శ్రీనాథుడు నైషధీయ చరితమునందలి పెక్కు శ్లోకములను అనువదింపకుండా విడిచివైచెను. నవమ సర్గమున దిక్పాలురెట్లైన నిన్ను పొందక మానరని నలుడు చెప్పినప్పుడు అప్రతి విధానమైన ప్రియావాప్తి విఘాతమునకు కలగి దమయంతి వెక్కి వెక్కి ఏడ్చెను. ఆ సందర్భమున తనకింక మరణము తప్పదని తలంచియు నలునుద్దేశించియు నామె కావించిన పరివేదనమును వర్ణించు 13 శ్లోకములకు ఆంధ్రమున అనువాదము కానరాదు. ఇట్లే త్రయోదశ చతుర్దశ సర్గములందు స్వయంవర సమయమున దిక్పాలురకును నలునకును సమముగా నన్వయించు శ్లేషార్థ సముపేతములైన శ్లోకములు వెక్కు అనువాదమున విడువబడినవి. త్రయోదశ సర్గమునందలి 33వ శ్లోకము దేవ పతిర్విదుషి నైషధరాజగత్య. ఒక పక్షమున నలుని పరముగను ఇంకొక పక్షమున నలుగురు దిక్పాలురలో నొక్కొక్కరి పరముగను ప్రత్యేక పద విభాగపూర్వకముగా అర్థము చెప్పుటకు వీలుగానున్నది. శ్రీనాథుడు దీనిని కూడా అనువదించి ఉండలేదు. నిజమునకు దీనిని ఏ భాషలోనికైనా అనువదించుట అతి కష్టసాధ్యము. ఈ శ్లోకములు పెక్కు పాండితీ ప్రకర్షణ ప్రదర్శించునవే కాని కథాగమనమునకు గాని రసపోషణమునకు గాని పనికి వచ్చినట్టువి కావు. అందుచేతనే శ్రీనాథుడు వానిని విసర్జించియుండెను కాబోలును. నైషధము వర్ణన ప్రధానమైన మహాకావ్యము. ఆయా సందర్భములందాయా వర్ణనములను కావించుటలో కవి ప్రదర్శించిన భావనాశక్తియు పాండితీ సౌందర్యమును లోకశాస్త్రాద్యవేక్షణ పాఠవమును అప్రతిమానములై పఠితలనాశ్చర్యచకితులను గావించును. శ్రీనాథుడు శ్రీహర్షునికి వాడిన కవికులా దృష్టాద్వగమనాధ్వనీనుండను విశేషమాతని వర్ణనముల విషయమున సార్థక్యము వహించును. నలుడు దమయంతి కుండినపురము విరహ చంద్ర మన్మథోపాలంభములు శాంబరీ నిగూఢుడైన నలుని అంతఃపుర ప్రవేశము దూతికా వాక్యములు దిక్పాలుర విరహము స్వయంవరాగతులు వివాహము బువ్వపు బంతి కామక్రోధ లోభమోహ కలిరాజులు కలిరాజు వందుల కైవారములు విహార సౌధము నలదమయంతుల విహారములు వైతాళిక గీతములు నలదమయంతుల గోష్ఠి శివవిష్ణు పూజ దశావతారములు సంధ్య నక్షత్రములు చంద్రుడు మున్నగు వ్యక్తి వస్తు భావస్థితి సన్నివేశముల వర్ణనములిందు ముఖ్యములైనవి. నాయికా నాయకులైన నలదమయంతులు ఈ కావ్యమున సందర్భమును బట్టి 2-3 చోట్ల వర్ణింపబడి ఉన్నారు. కావ్యము కవి కావించిన నల వర్ణనముతో నారంభించుచున్నది. హంస దమయంతి ఎదుట నాతని గుణగణములను పరాక్రమ విశేషమును ఉగ్గడించినది. స్వయంవరమున సరస్వతి నలునికి దిక్పాలురకును అర్ధద్వయం ఏర్పడినట్లుగా నాతని గుణగణములను రూపరేఖలను వివరించినది. నలుడు వివాహ మంటపమున కేగుతరి పుర యువతులను కలి ఎట్లైన నలుని మోసపుచ్చెదనని పలికినప్పుడు దిక్పాలురును అతని సౌందర్య మహనీయతా విశేషములను వర్ణించి ఉండిరి. అర్హమెవ్వని రూపమంగ సంభవరాజ్య రుక్మ సింహాసనారోహమునకుం గడుపునెవ్వని కీర్తి కార్తీకీతిథి నిశానాదబింబంబు నెన్నడిమికందు భవనమెవ్వని ప్రతాప ప్రదీపమునకుం పుండరీక భవాండ మండలంబు చుట్టమెవ్వని కేలు సురభిచింతారత్న రోహణాచలవారి వాహములకుం గలుషమెవ్వానిందలచినంగ్రాగిపోవు రుణ్యమెవ్వానింగీర్తింపబొడవు వడయు వాడు నిషదేశ్వరుండు మా వరుసవాడు కలిమహారాజం అన్నెంతుగాకవాని అని దిక్పాలురు నలుని సౌందర్యమును కీర్తిని ప్రతాపమును వదాన్యతను మహానుభావతను కలి ఎదుట వర్ణించు సీసము ఎవ్వాని వాకిట
నిభమద పంకంబు రాజభూషణ రాజో రాజినడంగునను తిక్కనగారి ధర్మజ వర్ణనమును దలపించుచు నలుని సమగ్రమూర్తిని పఠితల ఎదుట వెట్టుచున్నది. హంస దమయంతికి నలుని పరాక్రమ కీర్తులని ఈ విధముగా వర్ణించినది. రణకండూభర దుస్సహంబైన ఈ రాజన్య దేవేంద్రు దక్షిణ బాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహంబు కారణ సంక్రాంత గుణానుషంగమున నోప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభకూలములతో రాయున్ దివారాత్రముల్. నలుని దక్షిణ బాహు యుద్ధమునకై తీటగొని విజయలాభముచే నఖండమైన కీర్తిని ఆర్జించినది. కారణ గుణములు కార్యమునందును సంక్రమించునను న్యాయముచే కారణమైన బాహువునందలి తీట కార్యమైన కీర్తియందును సంక్రమించినది. కీర్తియందిట ప్రవాహతత్వం ఆరోపింపబడినది. అది నిత్యమును దిగ్గజముల గండస్థలములు కుంభములు అను నొడ్డులతో రాసికొనుచున్నదని దీని అర్థము. మూలముననతని కీర్తి దిక్కుల నెడినదుల గట్టుల నొరయుచున్నదని చెప్పబడినది. ఈ పద్యము మూలమునకు మెరుగుపెట్టుచు నలుని కీర్తి దిగంత వ్యాప్తిత్వమును తెలుపుచున్నది. హంస నలుని ముందు కేశపాసముల నుండి యూరువుల వరకును దమయంతి సర్వావయవములను సంగ్రహముగా వర్ణించెను. నలుడు దూతగా నేగినప్పుడు దమయంతిని చూచి చికురాదియం వదనఖాంతముగా నామె సౌందర్యమును దనివితీర వర్ణించెను. ఈ వర్ణనం ఆలంకారికమై తరువాతి ఆంధ్ర ప్రబంధములందలి నాయికా వర్ణనమునకు ఉజ్జబంతి అయినది. ఇందు కవి ప్రదర్శించిన భావనాశక్తి అనన్య సాధారణమైనది. విస్తరభీతిచే నొక్క పద్యమును మాత్రం ఉదాహరింతును. శ్రవణ పుటకూప వినిపాత సాధ్వసమున నిగిడి అవ్వలి కటుపోక నిల్చెంగాక అధిక చపల స్వభావంబులైన ఎట్టి దాని కన్నులు తలచుట్టు తిరిగి రావే. కన్నుల చాపల్యమును సోగతనమును ఇంతకంటే నతిశయముగా వర్ణించుట యసాధ్యము. దమయంతి స్వయంవరాస్థానమున కరుదించునప్పుడు మరల దమయంతి సౌందర్యము వర్ణితమైనది. అది స్వయంవరాగతులైన రాజులందరిచే నాసాశిఖాగ్రమున తర్జుని మోపించి మూర్ధములూపించి వారిని ఆశ్చర్యచకితులం గావించినది. నల్లదమయంతి వివాహ నేపథ్యములను మధుపర్క పారణమును కౌతుక రక్షాబంధనమును లాజహోమమును కవి వివరముగా వర్ణించెను. హోమ సమయమున నగ్నిజిహ్వా సముత్థితమైన ధూమము దమయంతి చెక్కుటద్దములపై చెరలాడునప్పుడు కస్తూరికా పత్రకముల వలెను, శ్రవణపాసములలో జాగిపారుడునప్పుడు లలిత తమాల పల్లవముల వలెను, కన్నులలో చోపారునప్పుడు నీలాంజనము వలెను, పాలభాగముపై పరతెంచునప్పుడు చూర్ణాల కలముల వలెను ప్రకాశించెనని వర్ణించు పద్యము కవి భావనాశక్తిని ఉచితోపమాన రచనా పాఠవమును వేయి విధముల చాటుచున్నది. బువ్వపు బంతి వేళ సాగిన పరిహాసములను ప్రేమ ప్రకటనములను కవి మిక్కిలి అభినివేశముతో వర్ణించెను. అప్పటి చతుర్విధ ఆహారములను వర్ణించినప్పుడు శ్రీనాథుడు మూలకర్త యొసంగిన వివరములతో తృప్తిపడక తనకు అభిమతములైన కొన్ని క్రొత్త పిండి వంటలను కూడా చేర్చెను. అతడు విహార సౌధమును అందలి చిత్రములను నలదమయంతుల విహార సమయమునందలి శృంగార చేష్టలను వివిధ క్రీడా విశేషములను రసబంధురముగా వర్ణించెను. ప్రాణేశు నొసలి లాకాంక్షమ్ము నొడగాంచి ముసిముసి నగవుతో మొగము మలచు నేల నవ్వితి చెప్పు మిప్పుడంచడిగిన నదిపు చేతికి మించుటద్దమిచ్చు మరుపెట్టి చనుదోయి మదనాంకములు సూచున్ దను నవ్వు విభుజూపులనయదల్చు రాజు చేంజికుర భారము పెట్టమోవంగ మొక్కించు కీను బాదములకు నలిగి రుద్రమూర్తి జిగీషానురూపకలన అతనుండేకాదశాకృతి అయిన భంగిం చరణ నకధర్పణములందు ధరణీ విభుండు వీలం ప్రతిబింబింతుండుగా లోలనయన అనుపద్యము వారి శృంగార విలాసమును వ్యంగ్యముగా సూచించుచున్నది. నలుని నొసట లాక్షా చిహ్నములు తోచుటగా అతడు ప్రణయకుపిత అయిన దమయంతి ననునయించుటకై ఆమె పాదములంబడుటయే కారణము. ఆ చిహ్నములను బట్టి జరిగిన కార్యము ఇతరులూహింతురని ఆమె హసించెను. ఎట్ట ఎదుట నవ్వుట యగౌరవము కావున మొగము మలంచెను. ఏల నవ్వితివని రాజుడగ నోటితోంజెప్పుట హేళనగా నుండునుగావున మీరే చూచుకొండని అతని చేతికి అద్దమిచ్చెను. చెలికెత్తెలు నఖక్షతాదులను జూచి గేలి చేయుదురని ఆమె చాటుగా తిరిగి వానిని దుడిచివేయుటకై అవి ఎక్కడెక్కడనున్నవో పరికించెను. నీ లాక్షాంకము నా నొసటనున్నట్లే నా నఖక్షతము నీ వక్షముననున్నదను భావము సూచించుచు రాజగతాళిగా నవ్వెను. దమయంతి మాటల చేయంగాక చూపుల చేతనే అతని నదలించి కోపము ప్రదర్శించెను. రాజు వినయమనం రొక్కెను. అప్పుడు దమయంతి నఖదర్పణములందతని ప్రతిబింబములు తోచెను. ఆ ప్రతిబింబములు 10 మన్మధుని మూర్తులు 11 అయ్యెను.
అతి సమయమున నలుండు మన్మధుని వలె నుండెనని భావము. ఆ 11 ఆకృతులు ఏకాదశాకృతి అయిన రుద్రుని జయించుటకై మదనుండు తానును ఏకాదశాకృతి అయ్యనా ఎనునట్లుండెను. నలుడు శివపూజ యొనర్చిన పిమ్మట హరిపూజ కావించి యా దేవుని దశావతారములను వర్ణించెను. తరువాతి ప్రబంధ కవుల కొజ్జబంతి అయిన ఈ దశావతార వర్ణన అద్భుతముగానున్నది. కామ సమ్మోహిత క్రౌంచఘాతమునకు వగచి నీ చాటు కవి చెంచువానింగినిసెన్ గామమోహితయగు నింతింగస్తి పరుపననుజుంబురికొల్పితిది నీకుంజనుని రామ అను పద్యమున హృద్యమైన కించిదుపాలంభమున్నది. కామమోహిత అయిన క్రౌంచ పక్షుల జంటలోనొక దానిని గొట్టినందుకు వాల్మీకి వ్యాధుని శపించెను. వాల్మీకి శ్రీరాముని చాటు కవియట. కామమోహితయై వలచి తన కడకు వచ్చిన శూర్పణక ముక్కు చెవులు కోసి శిక్షించుటకై రాముడు తమ్ముడైన లక్ష్మణుని పంపెను. ఈ వ్యత్యాసము తగునాయని నలుడు రాముని ప్రశ్నించుచున్నాడు. కావ్యాంతమున సంధ్యా నక్షత్రాంధకార చంద్రవర్ణనమున్నది. ఇది ఉత్ప్రేక్షాతిశయోక్త్యాద్యలంకారములతో గూడి కవి అపూర్వమైన భావనాశక్తిని చాటుచున్నది. చంద్రుని ఎందలి మచ్చను, కిరణములను, చంద్రికను అతడు ఉత్ప్రేక్షించిన తెరంగ అద్భుతముగానున్నది. బాలిక ఈ సుధాకరుండు పంకజనాభుని వామభాగ దృగ్గోళకమైన నాడు నవకోమల బాల తమాల కందళీ కాళిమగేలి సేయునడు కందిది తన్నయనాంతరంబున నీలకనీని కామ ఘవనీల మణిత్వము నొందకుండునే అను పద్యము చంద్రుడు నారాయణుని ఎడమకన్ననియు తన్మధ్యస్థమైన మచ్చకంటి ఎందలి నల్ల గ్రుడ్డనియు తెలుపుచున్నది. సూర్యచంద్రులు విష్ణువు దక్షిణ వామనేత్రములను పురాణ ప్రసిద్ధ సంప్రదాయముపై ఆధారపడిన కల్పనమిది. నిజవంశమొకట మాణిక్యమైన చంద్రుడు విశ్వమునకు కళ్యాణ పరంపరాభివృద్ధి గావించుగాతమని యాకాంక్షించుచు నలుడు రమణీ సమేతముగానతనికి మోట్పుగేలు సంధించుటతో కవి కావ్యమును ముగించుట అత్యంత ఔచిత్యభాసురముగానున్నది. దిక్పాలురు కల్పవృక్ష కామధేనువులనో సప్తతంతు వాతాపితాపసులనో యర్థించి నిన్ను బొందిననేమి చేయుదు అని నలుడు పలికినప్పుడప్రతి విధానమైన ప్రియావాప్తి విఘాతమునకు కలతనుంది దమయంతి ఏడ్చెనని కవి ఈ క్రింది పద్యమున వర్ణించియున్నాడు. ప్రవిమలాక్షి నభో నభాస్యంబుదములకు నవవృష్టిధారలై అవతరిల్లి యాకర్ణ దీర్ఘ నేత్రాంభోరుహములకుం గమనీయ నాళభావము భజించి లలితవక్షోజ కుట్మల చుంబనమ్మున మధుప దంపతుల సామ్యంబు వడసి కలిత కజ్జలత ముక్తాహారలతలలో హరినీలరత్న నాయకతందాల్చి వేడి అశ్రులు నిగుడంగ వెక్కి వెక్కి ఏడ్వందొడంగె లతాంగి పృథ్వీసు మ్రోల మృదుల పరివేదనాక్షరోన్మిశ్ర మధుర కంఠకాకు వికార కాకలిక గదుర దమయంతి కాటుక కన్నులు శ్రావణ భాద్రపదములందలి నీలమేఘముల వలె నుండెను. అందుండి తొలకరి వానధారల వలె నవతరిల్లిన కన్నీటి ధారలు వక్షముపై బడునప్పుడు నేత్రాంభోజముల తూండ్ల వలెను నొప్పారెను. వక్షోజ కుట్మలములపై బడియవి మధుప దంపతులతో సామ్యము వహించెను. ముక్తాహార లతలలో అవి ఇంద్రనీలమణి నాయకత్వము భజించెను. రమ్యములైన విపమానములతో గూడిన ఇచ్చటి కన్నీటి ధారల వర్ణనమపూర్వ భావనా విరాజమానమై ఏడ్చుచున్న దమయంతి మూర్తిని పఠితుల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేయుచున్నది. మూలము నించుక మార్చి శ్రీనాథుడు రచించిన ఈ సీసమతని యప్రతిమాన వర్ణనా పాఠవమునకు తార్కణమై ఎలరారుచున్నది. కలిరాజును కామక్రోధలోభమోహులను స్వయంవరాగత రాజకుమారులను వర్ణించు సందర్భమున శ్రీనాథుడు వారి ఆకృతులను, వేషములను, పరివారమును విశదముగా వర్ణించి తన వ్యక్తిరూప చిత్రణ చాకచక్యమును చక్కగా ప్రదర్శించియున్నాడు. కరకువై పెరిగిన కురు వెండ్రుకలతోడ బట్టి ఔదలంగావి పాగయమర నిగిడి పూరేకు బాగుగ గత్తిరించిన గడ్డంబు కొనరొమ్ము గమ్మిరింప బండి కందెన తోడం బ్రతివచ్చు మైచాయ నీలి పచ్చడముతో మేలవింప నవరక్త చందన ద్రవ కల్పితంబైన నూత్న త్రిపుండ్రంబు నొసల నొప్ప ఘోరమీసలు మిడిగ్రుడ్లు కురచ పొడవు డొప్ప చెవులును గొగ్గి పండులును గలిగి యున్న మద్గ్రీవుండై వచ్చుచున్నవానిం గలి మహారాజుం గనిరి దిక్పాలవరులు అను సీసము కలిరాజునాకారమును చిత్రము పోలి సాక్షాత్కరింపజేయుచున్నది. కలిరాజు సైన్యభటులను, కలిని బొగడు బట్లను వర్ణించు పద్యములు కూడా నిట్లే వారి వికారములను చక్కగా వెల్లడి చేయుచున్నవి. స్వయంవరాగతులైన రాజులను సరస్వతి వర్ణించి చెప్పు పట్ల
ఆయా దేశములను, సౌఖ్యహేతువులైన ఎందలి విశేషములను, వారి పరాక్రమ విజయ వైభవములను వివరించి కవితన భూగోళ పరిజ్ఞానమును, ప్రపంచానుభవమును వ్యక్తము చేసియున్నాడు. కలిరాజవందులు త్రైలోక్యవాసులు వినవాచాటులై వేదమప్రమాణమనియు, స్వచ్ఛందమే ధర్మమనియు, కామదేవుడే దైవమనియు, మరణమే యపవర్గమనియు, దేహమనల దగ్ధమైపోవునుగావున నింక పాపమను నందుండదనియు, జనులు సౌఖ్యదములైన పరాదర సంగమాది దోషములను యథేచ్ఛగా నాచరింపవచ్చుననియు పల్కిన పలుకులు వింత హేతువాద పద్ధతితో గూడి యాస్తికులైన వారికి జుగుప్సా విషాదములను కలిగించును. వారు విగ్రహ పూజనపహసించిన ఈ క్రింది పద్యం అపూర్వమైన హేతువాదముతో గూడి వారు చెప్పుచున్న సత్యమేమోయను భ్రాంతి కలిగించుచున్నది. మలచిన రాయలయందుం గుసుమంబుల వోయుచు మీదనెన్నడే ఫలమొకనాడు గల్గునను పల్కది ఎవ్వడు నమ్మినాడు కోమలవనరాజిలోనం గుసుమంబులు గోయుట ఎప్పుడప్పుడే ఫలములు పోవునో ఉపాసకులార తలంచి చూడుడా. విగ్రహములను పువ్వులతో పూజించుట వలన ఎప్పుడో ఫలము కలుగునన్నమాట సందిగ్ధము. కానీ ఒక పువ్వు కోయగనే ఒక ఫలము పోవుట మాత్రం నిశ్చయమని అందలి హేళన. వారి మాటలు విని ఇంద్రాదులు కోపించినప్పుడు వారే పరతంత్రులము మా అబద్ధ వాక్యములకు దప్పు పట్టకుడని ప్రార్థించుట పాఠకులవి చదివి పెడత్రోవ బట్టకుండుటకు తోడ్పడుచున్నది. ఈ కావ్యమున శృంగార రసమును పోషించుటలో శ్రీనాథుడు చూపిన నేర్పనన్య సామాన్యమైనట్టిది. ఇందు వియోగ సంయోగ శృంగారములు రెండును వర్ణింపబడినవి. నలదమయంతులిరువురు నొండొరుల గుణగణముల నన్యుల వలన విని అనురక్తులై వియోగముననుభవించిరి. ఇది విని కలిచేంగలిగిన వియోగము. జాగరోద్భూత దృగ్రాగంబు మాణిక్య కన్న కుండల దీప్తింగప్పిపుచ్చు అను సీసము నలుని వియోగస్థితిని అతివ సమ్ముఖ వాస్తువగు వస్తువును గానదాత్మయంతర్ముఖం బౌటంజేసి అను సీసము దమయంతి వియోగావస్థను జక్కగా వర్ణించుచున్నవి. దశలెంతంతకు నెక్కగా విరహ సంతాపాతిరేకంబున దమయంతి కృషించి విరహబాధ సైపజాలక చంద్రమన్మదాధ్యులనుపాలంభించినది. తరువాత వెలువడిన ప్రబంధములందలి చంద్రమన్మదాధ్యుల పాలంభనములకిదియే యొజ్జబంతి. ఆమె చంద్రుని విధముగానుపాలంభించినది. హాలాహలద్వయంబు కలసాంబుధింబుట్టె వినీల పాండురజ్వాలలతోడ నందొక విషంబొక వేలుపు మృంగె నెందరో వేలుపు లోలియై ననుభవించిన రెండవ ఈ విషంబు నిర్మూలముగాకయున్నయది మధ్య పాంధుల పాపమెట్టిదో. పాలసముద్రమున రెండు విషములు జనించెను. అందొకటి నల్లనిది, రెండవది తెల్లనిది. నల్లని విషమును లోకరక్షణార్థమై శివుడు భక్షించెను. వేల్పులందరూ అనుభవించుచుండినను తెల్లని రెండవ విషము నిర్మూలము కాకున్నది. అదియే చంద్రరూపమైనది. దమయంతికి విరహోద్దీపకుడైన చంద్రుడు విషము వలె పొడగట్టెను. అవస్థానుగుణముగా జీవులకు ప్రకృతి ఎందలి వస్తువులు సుఖమునో దుఃఖమునో కలిగించుచుండుట సహజమే. మన్మధుడు పుష్పబాణుడు. ఆ పుష్పములైనను లెక్కకైదే. బ్రహ్మ ఎట్లు కల్పించుటకు మన్మధుని మనఃక్రౌర్యమే హేతువని దమయంతి భావించుచున్నది. కామ పరమేష్ఠి నీ మనఃక్రౌర్యమిరింగి పుష్పములు నీకు నాయుధములుగా చేసే నవియు బహుళమ్ముగా జేయనైదే చేసి నింతకైనను బ్రతుకుని ఇజ్జగంబు. మన్మధుని బాణముల యోమయములు బహుళములునైనచో నింక వియోగులు బ్రతుకుటయే దుర్లభమని ఆమె భావము. నలుడు ఇంద్రాదుల విరహ బాధను దమయంతికి విపులముగా వివరించి వారిలోనెవరినైన వరింపుమని ఆమెను బహువిధముల ప్రార్థించెను. అచ్చటి భావములు హృదయంగమములుగానున్నవి. మున్ను ముక్కంటితో మోహరించి మదనుండతనుండైపోయెను. 1000 కన్నులు గల ఇంద్రునితో విగ్రహించి ఇంకేమి కానున్నవాడోయని నలుడు దమయంతితో తెలుపుచున్నాడు. 3 కన్నుల వేల్పుతో మోహరించి నేడు దేహంబు లేకయున్నాడు తాను 1000 కన్నుల వేల్పుతో విగ్రహించి వనిత ఇంకేమి కానున్నవాడో మరుడు. పద్యము చిన్నదైనను భావమతి గంభీరముగానున్నది. ఇంద్రుడు చిలుకలు పలికి కలగించునేమోయని నందనవనమున కరుగ మానినాడనియు శిరసున చంద్రరేఖయుండుటచే తద్భయమున శివుని పూజించుట మానినాడనియు తెలిపి నలుడు ఇంద్రుని వియోగార్తిని లెస్సగా వివరించియున్నాడు. చిలుకలు పల్కునో చెవులు చిల్లులు ఓవంగనందునెన్నడున్ వెడలడు నందనోపవన వీధులకై ఎటు మౌళి భాగ నిర్మల శిశిరేక చేయునపరాధమునన్ గజదైత్య శాసనంగొలువడు పాకశాసనుండు కోమలి నీ దశ కూర్మి ఎట్టిదో. ఇట్లే నలుడు అగ్ని యమవరుణుల విరాళిని కూడా విశదముగా వర్ణించి తన ద్యూత విధిని జక్కగా నిర్వహించెను. అగ్ని ముక్కంటి కంటి మంటల దాపున నుండి తన ప్రాణములను అపహరించియుండుటచే నా పగ తీర్చుకొనుటకై మన్మధుడిప్పుడు దమయంతి దృక్కోణము ప్రాపున కోల్కొని
తన 5 బాణముల చేనతని అభిమానమును గొల్లపుచ్చుచున్నాడని నలుడగ్ని దీనావస్థను వివరించుచున్నాడు. స్థాణుని లోచనాంచలము దాపుగంధీవ్రతార్చులన్ నిజప్రాణము గొన్ననాటి పగయాత్మదలంచియో నీ కటాక్ష దృక్కోణము ప్రాపున్మన్మరుండు గోల్కొని పంతమలర్పగాగునెన్ బాణదశార్ధపాతమునం బావకు భూరి మనో అభిమానమున్. దమయంతి ఏడ్చినప్పుడు అంతర్గత విప్రలంభ వేదనాభారముద్దీపితమగుడిచే నొడలు మరచి నలుడు దమయంతితో నాడిన పలుకులు శృంగార రసకళికలై ఇంపు మీరుచున్నవి. సప్తమాశ్వాసమునందలి నలదమయంతుల విహారముల వర్ణనము సంభోగ శృంగారమున కాలబాలమై ఉన్నది. ఈ సందర్భమున దమయంతి లజ్జాముగ్ధతలను నలుని శృంగార చేష్టలను శ్రీనాథుడు మనోహరముగా వర్ణించియున్నాడు. అట్లే అష్టమాశ్వాసమునందలి నలదమయంతుల గోష్ఠి అత్యంత సరసముగా వర్ణింపబడినది. దాస్యము నిన్నరే కుసుమ ధన్వుండొకొండును సాక్షిగా సరోజాస్య వహించినాడ వినుమప్పుడ మ్రొక్కుటలేదు నీకు విశ్వాసుండగాన మ్రొక్కుగొను స్వస్థటి నీ సలిలాభిషేక సారస్య పవిత్రమస్తకము వ్రాల్చద నీ పదయుగ్మకంబుపై అని నలుడు పల్కుట శృంగార రసానుకూలమై అతని నిర్మలమైన అనురాగమును జాటుచున్నది. ఈ సందర్భమున దమయంతి ప్రణయకోపం నుపశమింపజేయుటకై నలుడు పల్కిన పల్కులన్నీయు నిట్లే రసభరితములై ఇంపు నింపుచున్నవి. బువ్వపు బంతి వర్ణించు సందర్భమున శ్రీనాథుడు శృంగారమునే కాక హాస్యమును కూడా నెడనెడ చొప్పించియున్నాడు. కలికి వెరాటరాజపుడు గప్పుర వీడము వెట్టె నవ్వుచు నలు నడపంబు వానికి ఫణాదరవల్లి దళాంతరంబునన్ బలితపుందేలు మైనమునంబన్ని అతండది సూచి భీతిందంబుల మిలపైచిన్ నన్నగరి మూగిన రాజకుమారులందరున్. ఇందు పరిహసజనితమైన హాస్యము వెల్లడియగుచున్నది. చతుర్థాశ్వాసమున దమయంతి ఏడ్చు సందర్భమున కరుణమును, కలిపురుషుడు నిషధలో వర్తించిన తెరంగు వర్ణించు సందర్భమున భీవత్సమును, సరస్వతి నలునికి చింతామణి మంత్రమును ఉపదేశించు సందర్భమున శాంతమును స్ఫురించుచున్నవి. కవి ఇందు నాయికా నాయకులైన నలదమయంతులయు హంస యొక్కయు దిక్పాలురయు కలిరాజాదుల యొక్కయు శీల స్వభావములను జక్కగా చిత్రించియున్నాడు. నలుడు సౌజన్య సౌందర్య సారస్యములకు నెలవైనవాడు, ఆడిన మాట తప్పనివాడు. ఇంద్రుడు అర్థించినప్పుడైన నిత్యదనని మొదట వాగ్దానమొసంగియుండుటచే నతడు దమయంతి కడకు దూతగా నరుగవలనని దేవతలు నిజాభిలాషమునకు విఘాతముగా కోరినను వెనుదీయక వియోగభారముతో ద్యూతభారమును కూడా వహించినాడు. అతడు తన పేరు చెప్పకయే దిక్పాలురలో నెవరినైనా వరింపవలెనని పలువిధముల దమయంతిని ప్రార్థించి తన విధినెంతో మనశ్శుద్ధితో నిర్వహించినాడు. తరువాతనైనా తన పేరు చెప్పి అతడు ద్యూతభంగమునరింపలేదాయను సందేహమును కవి చక్కగా నివారించియున్నాడు. దమయంతి వెక్కి వెక్కి ఏడ్చినప్పుడతడు దివిజోపకార కార్యప్రయోజన సంస్థంభితంబైన విప్రలంభ వేదనాంబరం ఇప్పుడుద్దీపితంబై భరింపంగొలందింగాక తన్నును తన వచ్చిన కార్యంబును దన్ను బుత్తెంచిన వేల్పులను మరచి వ్యవస్థావశంబుననుచితానుచిత వివేకంబుదప్పుటయు భావనా నిరూఢంబులైన ప్రియా విలాపంబులుగా విత్కరించుచు తన నామధేయమెరింగించెను. అది అతడు వివసుడై చేసిన పనియే కాని ఉద్దేశపూర్వకముగా చేసినది కాదని కవి సమర్థించి ఉన్నాడు. మరియు సంప్రాప్త సంస్కారుడై నలుడు పశ్చాత్తాపము పొందిన తెరంగు కూడా అతని మనఃపారిశుద్ధ్యమును వెల్లడి చేయుచున్నది. ఆది పరోపకార బరులై చరించిన ఎట్టి ఆంజనేయాదులంబోలనైతి నిప్పుడక్కడ దైవత కార్య సిద్ధి విచ్ఛేదమునొందే నేమియేని చెప్పుదునింక నమర్త్య పంక్తి కున్మాదులు సంఘటింపంగ సమర్థుల ఎందును రాయబారముల్ అని పశ్చాత్తప్తుడయ్యతడు చేతానహాని గార్యంబు చిన్నబోయి జేతానహాని దైవంబు చేత వచ్చెనని సరిపుచ్చుకొనెను. తరువాత దమయంతి చెలి పల్కిన పల్కులనాతడు వినకపోవుటయే కాక అక్కడ దైవకార్యమిటులు ఆరాడిపోవునయంచు నాత్మలో విచారించెను. అప్పుడు హంస ఎరుదించి నీ అంతఃకరణము నిర్మలము వన్నింపంగ శక్యంబేని భూయస్తంబు జగత్ప్రసిద్ధములు నీ పుణ్య ప్రభావంబులే లాయీలాగునంజింతనొందెదవు కార్యావాప్తియౌగాదటే ఈ ఇంద్రాదులు నీ నిజం బెరుంగరే యబ్జారి వంశాగ్రణి అని అతని అంతఃకరణ నైర్మల్యమును ఉగ్గడించి ఓదార్చెను. దేవతలు కూడా దన్మనశ్శుద్ధికి ఆత్మల ముదం బందిరి. అందుచేతనే స్వయంవరానంతరము వారతనికి వరములు ప్రసాదించుటయే కాక కలి దురుద్దేశము నెరింగి అతని వారించియుండిరి. కావ్యాంతమున నలుని నైష్టికతయు శివవిష్ణు భక్తియు వ్యక్తము చేయబడినవి. అందుచేతనే అతడు పుణ్యశ్లోకుడని కీర్తింపబడియున్నాడు.
దమయంతి అనురాగము నిర్మలము నచంచలమునైనది. ఆమె నలుని గుణగణములు విని అతనినే త్రికరణ శుద్ధిగా వరింప నిశ్చయించినది. దేవతలలో నెవరినైన వరింపుమని నలుడెన్ని విధములు ప్రోత్సహించినను ఆమె తన నిశ్చయమును సడలించుకొనలేదు. అనల సంబంధ వాంఛ నాకగునయేని అనల సంబంధ వాంఛ నాకగునుంజూవే ఎనుటయే ఆమె స్థిర సంకల్పము శుద్ధియు పాతివ్రత్యమునే సరస్వతికిని దేవతలకును ఆమెపై దయ పుట్టుటకు కారణములు. దేవతలామెను ఆదిమశక్తి అయిన తుహీనాచల రాజతనూజవోలె ముత్తైదువవై నిజేశ్వరుని అర్ధశరీరము పాలుగొమ్మని దీవించిరి. సరస్వతి నీదు పాతివ్రత్య నియమంబునకుం దప్పుఖలుండు భస్మంబవుంగాతమపుడ నిక్కమిది ఆరిగాంగనో నీరజాక్షి కామరూపిణి వగుము మా కరుణ చేసి అని ఆమెను ఆశీర్వదించెను. దూతగా వచ్చినవాడు నలుడని ఎరుంగక ముందామె ప్రదర్శించిన ప్రగల్భతను ఎరింగిన పిమ్మట ప్రకటించిన లజ్జా వినయములను స్వయంవరానంతరము విహారాదులందు చూపిన పత్య అనురక్తిని కవి చక్కగా వ్యక్తీకరించి ఉన్నాడు. దిక్పాలులకు దమయంతిని వరింపు వలెనను వాంఛ జనింపకుండవలసినది. జనించిన పిమ్మట వారు నలునే దూతగా బంపుట అతని శీలమునకు వన్నె కలిగించుటకే అని తోచును. అట్లే వారు స్వయంవరమునందు పాల్గొనుటయు దమయంతి పాతివ్రత్యమును బయల్పరుచుటకే. స్వయంవరమున దమయంతి తమ్ము వరింపమికి వారు కిన్నులయ్యును ఆ పుణ్య దంపతులకు వరముల సొంగుటయు కలిని నలవంచనా కార్యము నుండి నివారించుటయు వారి సహజ సౌజన్యమును చాటుచున్నవి. తమ మనోరథము విఫలమైనను వారు నలుని మనశ్శుద్ధిని ప్రశంసించుట వారి దివ్యత్వమునకు నిదర్శనము. కవి కలి వికృత రూపమునే కాక మౌర్ఖ్యమును దౌర్జన్యమును విశదముగా వర్ణించెను. కలి నిషధరాజ దర్శనార్థము శుద్ధాంతలీలా వనమునందలి తోడి మ్రాని కోటరంబున వసించి రంధ్రాన్వేషణ తత్పరుండైయుండుటయు సరస్వతి నీదు పాతివ్రత్యమునకు దప్పకలుండు భస్మమగునని వరమొసగుటయు నుత్తర కథాసూచకములై శ్రీహర్షుండుత్తర భాగమును కూడా రచించనేమోయను ననుమానమును ఆవహించుచున్నవి. నలదమయంతుల కొండొరులపై అనురాగము కలిగించి దౌత్యము నెరపిన హంస వాక్చాతుర్యమును మహానుభావతను కవి చక్కగా ప్రకటించెను. నలుడు హంసను సరసత్వంబు నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియం పురుషార్థైక పరాయణత్వమును అభ్యుత్థాన లీలా ధురంధరత ప్రౌఢియును కృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్ సరసీజాసన వాహనాన్వయ వతంసా హంసనీకందముల్. ప్రశంసించుటలో స్వార్థము కంటే సత్యమే ఎక్కువ. నైషధము వర్ణన ప్రధానమైన కావ్యమని ముందే చెప్పి తిని అయ్యును కవి ఇందు 2-3 సందర్భములందు చక్కని సంభాషణ రచనా చాతుర్యమును నాటకీయతను ప్రదర్శించియున్నాడు. నల దమయంతులకును హంసకును జరిగిన సంభాషణములను చతుర్థాశ్వాసమునందలి నలదమయంతుల సంభాషణమును కలి దిక్పాల సంభాషణమును ఇందుకు నిదర్శనములు. నలదమయంతుల యుక్తి ప్రత్యుక్తులను ప్రతిబంధీ రచనా చాతుర్యమును ప్రశంసాపాత్రములై ఒప్పారుచున్నవి. దూత నలుడని తెలిసిన పిమ్మట దమయంతి యవనికాంతరమున నోలమాసగొనుట నాటకీయముగానున్నది. అష్టమాశ్వాసమునందు నలునికి దమయంతి చెలి అయిన కళావతికిని జరిగిన శృంగార సంభాషణము చమత్కార గర్భితమై సహృదయ హృదయావర్జకమై అలరారుచున్నది. మదగరాజ కుంభముల మచ్చకరించుచు రోజకుంభముల్ గిదిసి కలంతమేరయునుగైకొనియున్నవి ఎల్లవారికిన్ విదితముగాంగ నిట్టి తరినీ చెలి దెందమునందు నేమియుంగదలక మాకు నుండు నవకాశము లేదు గదే కళావతి అని నలుడు పలుక కళావతి రమణీ హృదయంబునను మహారాజవీవు గరిమ విచ్చేసియుండిన కారణమున దీని వక్షోరుహంబులాలోననుండ నెడము లేకున్న మరికదా వెడవె వెలికి అని సమాధానమొసంగెను. ఇట్లే ఈ సంభాషణమంతయు చక్కని యుక్తి ప్రత్యుక్తులతో కూడి సరసమై ఒప్పారుచున్నది. బువ్వపు బంది వర్ణనమునందలి ఉష్ణశీతాన్న కబళంబులొకండు సూపంబవలో రాత్రియో గెడగూడనవసరమని దానికుత్తరమొక లతా తన్వి ఇచ్చే అధరబింబంబు విరిచి సంధ్యాగమమని మున్నగు పద్యములు సమయోచితములును సరస వ్యంగ్యపూరితములునై హృద్యములుగానున్నవి. నిజమునకు శృంగార నైషధము శ్రీహర్షుని సంస్కృత కావ్యమునకు అనువాదమే అయ్యును అది ఎచ్చటనూ అనువాదము వలె కనిపించదు. శ్రీనాథుడు సంస్కృత కావ్యమును బాగుగా పఠించి స్వాయత్తము కావించుకొని ఎందలి భావములను స్వేచ్ఛగా వివరించెను. అందుచేతనే అతని రచనయందు కుంఠిత గమనము గల పద్యమొక్కటియును గానరాదు. పద్యము నిరాఘాటముగను ధారాళముగను నడిపించుట అతనికి వెన్నతో నలవడిన విద్య.
అతడు సంస్కృతమున గూడ మహాపండితుడగుటిచే తన రచనలో నెక్కువ సంస్కృత పదములనే వాడెను. అయినను ఎడనెడన అతడు వాడుచుండు రమ్యములైన తెలుగు జాతీయములను నుడికారములను తెలుగుపై అతనికి గల అధికారమును ఆసక్తిని వెల్లడించుచు చదువరుల హృద్యముల కపారమైన ఆనందమును ఆవహించుచుండును. అతని శీసపద్యముల నడక మత్తేభ గమనమన కేనయై వైవిధ్య శోభితమై చదివిన కొలంది చదువవలయునను ఉత్కంఠ రేకెత్తించుచుండును. కాలకంఠ కఠోర కంఠ హుంకారంబు చెవులు సోకని నాంటి చిత్తభవుండు వంటి పద్యములు ధ్వని గాంభీర్యమున కాలవాలమై వినువారి వీనులకు విందొనగూర్చుచుండును. అతని రచన యద్ధ శబ్దాలంకారపూరితమై మిక్కిలి ప్రౌఢముగా నుండును. నైషధమున శ్లేషయును అనుప్రాసాది శబ్దాలంకారములను అక్కడక్కడ కనిపించును. సరస్వతి పంచనళిని వర్ణించునప్పుడు శ్లేష వాడబడినది. అచ్చటి పద్యములందొక అర్థము నలునికిని వేరొక అర్థము దిక్పాలురలోనొకరికిని అన్వయించును. తామరసపత్ర నేత్ర ఈతండనలుండు లావుగలవాండు లోకపాలకులలోన బహుతర స్నేహరుచి మహాబల సహాయ సంపదుద్ధాముండితని వీక్షింపుమబల. ఉపమోత్ప్రేక్ష రూపకాతిశయోక్తార్థాంతర న్యాసములనతడు విరివిగా వాడియున్నాడు. ఈ పద్యమునందలి రెండర్థములు గల పదములు ఈ విధముగానున్నవి. ఈతండనలుండు ఒక అర్థము ఈతడగ్ని, ఇంకొక అర్థము ఈతడే నలుడు. లోకపాలకులు, దిక్పాలకులు, దేవతలు, రాజులు. స్నేహము, మైత్రి, నూనె, మహాబలము, గొప్ప సేన, వాయువు అనునవి. ఇరుల గెలిచిన అంతఃపురేందుముఖుల కురులు మరుండన వేటకాండురులు చేసి మరులు గొలుపంగలేండయ్యను మనుజ విభుని సరులు లేనిన దృక్కం జనశాబకముల. అధికూల బలాచార సహాసనాస హాతి సాహస కౌతూహల వసతము లలిత కలాపి కోమల కలాప కలాపపేశల మృదుకేశ మంజరులు మున్నగునవి అతనికి అనుప్రాస యమకాది శబ్దాలంకార ప్రయోగమున గల కౌశలమును ప్రదర్శించును. కాంతయస్రు బిందుచ్యుతి కైతవమునందివిరి బింద్యుచ్యుతక కేళిందవిలెదీవు సారె సారెకునాదు సంసారమును ససారముగజేయు మసారసారనయన అనునదాతని చిత్ర కవితా రచనా పాఠవమునకు తార్కణము. శ్రీనాథుడు నైషధమునందచ్చటచ్చట మనోహరములైన వచనములను రచించియుండెను. అక్కటకట దైవంబ నీ కంటికిం బేలగింజయం బెద్దయ్యనే జననీ ముదిసి ముప్పంగాలంబున సుతశోకసాగరం బెబ్భంగి నీందంగలదానవు మున్నగు వచనముల అలతి అలతి వాక్యములతోడనో జాతీయములతోడనో గూడి సరసములును రమణీయములునై ఒప్పారుచున్నవి. నైషధమున ఛందో వైవిధ్యమంతగా గానరాదు. స్వయంవరాగతులను వర్ణించుటకై భీమరాజు సరస్వతిని ప్రార్థించు సందర్భమున సంస్కృత భాషా దండకమున్నది. ఈ విధముగా మూలమునకెందును దీసిపోని భంగి శ్రీనాథుడు నైషధమును ఆంధ్రీకరించి ఆంధ్రభారతి యరితిక పూర్వాలంకారమును సమకూర్చినాడు. ఇం మహాకృతిం భటీంచునెవ్వండేని యాతండపగత కలిదోషుండగుచుంగాంచు నాయురారోగ్య విమల విద్యా వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రభావములు